నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జనసేన పార్టీ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా వెళ్ళిపోయారని, ఆయన పార్టీ నేతలపై కార్యకర్తలపై ఆయన ఫైర్ అయ్యారని చెప్పి వార్తలు వస్తున్నాయి. కల్తీ లడ్డు అంశంలో వైసీపీకి సంబంధించిన వాళ్ళు నానా విమర్శలు చేస్తున్నా కూడా ప్రతిదానికి నేనే ఎందుకు రియాక్ట్ అవ్వాలి, మరి మీరేం చేస్తున్నారు అని చెప్పి ఆయన వాళ్ళపై సీరియస్ అయినట్టు వస్తున్న నేపథ్యంలో దీనిపై వైసీపీ వాదన మాత్రం మరోలా ఉంది. లడ్డూలో కల్తీ జరగలేదని ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్లో ప్రెస్టేషన్ పెరిగిపోయిందని వాళ్ళు అంటున్నారు. ఏంటి అసలు ఈ వార్తల్లో నిజమెంత, నిజంగానే పవన్ కళ్యాణ్ మరి సీరియస్ అయ్యారు అంటే ఎందుకు అయ్యారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. పవన్ కళ్యాణ్ గారు ప్రతిదానికి నేనే ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది, మీరందరూ ఏం చేస్తున్నారు, అసలు మీరేం పనులు చేస్తున్నారు, నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి ఆయన అన్నట్టు తెలుస్తోంది. కానీ దాన్ని మరి వైసీపీ ఏమో లడ్డూలో అంటే యానిమల్ ఫ్యాట్ కలవలేదని రిపోర్ట్ ఇచ్చింది సిట్టు, అందుకే ఈయనకి ఇంత ప్రెస్టేషన్ పెరిగిపోయింది. అలాగే ఆయన పార్టీకి సంబంధించిన అరవ శ్రీధర్ పైన కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీటన్నిటికీ సమాధానం లేక ఆయన ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అంటున్నారు. ఏం చెప్తారు సార్ మీరు? ఇప్పుడు వాస్తవంగా ఈ నకిలీ నెయ్యి మీద జరిపిన విచారణకు సంబంధించిన ఛార్జ్షీట్ న్యాయస్థానానికి సబ్మిట్ అవుతుంది అని చెప్పని తెలియగానే ఆ విచారణలో ఏమి జరిగింది అనేది నిర్ధారణ అవుద్ది కాబట్టి, హిందూ సమాజం ముందు తాము దోషిగా నిలబడబోతున్నాం కాబట్టి దాని నుంచి బయటపడటం కోసం వ్యూహాత్మకంగా వైసీపీ పార్టీ ముందుగానే సిద్ధమయ్యి వాళ్ళు జంతు అవశేషాల అంశాన్ని హైలైట్ చేస్తూ రిపోర్ట్ అలా సబ్మిట్ అయ్యి అవగానే 60,10,000 కిలోల నకిలీ నెయ్యి సరఫరా చేయబడిందని, దాని ద్వారా 20 కోట్ల లడ్డూలు తయారు చేయబడ్డాయని, 5 సంవత్సరాల పాటు అదే నకిలీ నెయ్యి సరఫరా చేయబడిందని చెప్పని సిట్టు నిర్ధారణ చేస్తే ఇది అసలు ప్రజల దృష్టిలోనికి రానివ్వకుండా, చూసారా ఆ రోజుల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ జంతు అవశేషాలు అన్నారు, ఇప్పుడు ఈ రిపోర్ట్లో జంతు అవశేషాల ప్రస్తావనే లేదు కాబట్టి మమ్మల్ని రాజకీయంగా అప్రతిష్టపాలు చేయడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని కూడా ఒక పావుగా వాడుకున్నారు అని చెప్పని వైసీపీ పార్టీ మామూలుగా దొంగే దొంగ అని అరిచినట్టుగా జరిగిన తప్పు కన్నా ఈ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దీన్ని హైలైట్ చేస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అసలు చర్చని ప్రజల దృష్టిలోకి రానియకుండా ఒక స్ట్రాటజికల్గా వాళ్ళు వ్యవహరించారు. కానీ వైసీపీ పార్టీ హయాంలో తిరుమల శ్రీవారి ప్రాంగణంలో జరిగిన ఈ అపచారం, శ్రీవారి ప్రాంగణాన్ని అపవిత్రం చేస్తూ వారికి నైవేద్యంగా నివేదించాల్సిన లడ్డూ తయారీలో వినియోగించాల్సిన నెయ్యి బెస్ట్ క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వకుండా లోయెస్ట్ ప్రైస్కి ప్రాధాన్యత ఇచ్చే నిర్ణయం ఆ బోర్డులు తీసుకొని దాన్ని అమలుపరిచే క్రమంలో ఎవరు టెండర్లు వేస్తున్నారు, ఎవరు సప్లై చేస్తున్నారు, ఆ సప్లై చేస్తున్న క్వాలిటీ ఏంటి అని నిర్ధారణ చేసుకోకుండా, అనుమానం వచ్చిన రోజు నిర్ధారణ చేసుకొని అది సరైన క్వాలిటీ కాదని చెప్పని ప్రూవ్ అయినా కూడా మళ్ళీ వాళ్ళనే కొనసాగించి 5 సంవత్సరాల పాటు కోట్లాది హిందూ భక్తుల మనోభావాలను గాయపరిచిన వైసీపీ పార్టీ వాళ్ళు చేసిన తప్పు స్పష్టంగా నిర్ధారణ అయితే, అది కూడా వైసీపీ ఏరి కోరి సుప్రీంకోర్టు ద్వారా నియామకం చేయించుకున్న విచారణా సంస్థ ఆ తప్పు నిర్ధారణ చేస్తే వైసీపీని కార్నర్ చేయాల్సిన స్థాయిలో కార్నర్ చేసే విషయంలో ఎన్డీఏ కూటమి ఫెయిల్ అయింది అనేది వాస్తవం. ఒక రకంగా మాట్లాడితే ఛార్జ్షీట్ సబ్మిట్ అయిన తర్వాత యూట్యూబ్లో దాని విషయంలో మొట్టమొదటిగా స్పందించింది నేనే, ఫేస్బుక్లో కూడా ప్రభుత్వం పరంగా ఎందుకు స్పందించడం లేదని చెప్పని రాసింది కూడా నేనే. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఘాటుగా స్పందించారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఘాటుగా స్పందించారు, ఇవాళ ఘాటుగా స్పందించారు. కానీ వైసీపీ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఉంది. ఆ చేసే క్రమంలో గత కేబినెట్ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ సహచరులందరూ కూడా గట్టిగా క్లాసు పీకారు. ఇంత పెద్ద తప్పు జరిగిందని నిర్ధారణ అయితే మీరెందుకు స్పందించడం లేదని చెప్పిన తర్వాత అప్పుడు అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులు కూడా ఈ జరిగిన అపచారం పట్ల ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్న హిందూ భక్తులందరినీ సమీకరించి వైసీపీకి వ్యతిరేకంగా ర్యాలీలు తీశారు. అలాగే చాలా నియోజకవర్గాల్లో జరిగింది మహాపాపం, ఇది నిజం అని చెప్పని ఫ్లెక్సీలు పెట్టారు. ఛార్జ్షీట్లో మెన్షన్ అయిన ఫ్యాక్ట్స్ని రివీల్ చేస్తూ ఫ్లెక్సీలు పెట్టారు. అక్కడి నుంచి వైసీపీ డిఫెన్స్లో పడింది. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయటం సహజం. అది కారణం ఏంటి అంటే ఇవాళ తెలుగుదేశం ద్వితీయ శ్రేణి నాయకత్వం, జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం స్పందించడంలో వెనకబడ్డారు. అంటే తప్పు చేసిన వాడు పెద్దగా అరుస్తూ ఉన్నాడు, తప్పు జరిగింది ఇది, వీళ్ళు దోషులు అని చెప్పని వాళ్ళని ఎక్స్పోజ్ చేసే విషయంలో
అటు తెలుగుదేశం ద్వితీయ శ్రేణి నాయకత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇవాళ నాలాంటి వాళ్ళు యూట్యూబ్లోనో ప్రధాన స్రవంతి మీడియాలో ఒక అనలిస్ట్గా మేము మాట్లాడితే దానికి కొంత గ్రావిటీ ఉంటుంది. కానీ మాకన్నా ఒక రూలింగ్లో ఉన్న ఎమ్మెల్యే, ప్రభుత్వంలో భాగస్వాములు అయినా వాళ్ళు జనసేన, తెలుగుదేశం అయినా సరే, బీజేపీ నాయకత్వం అయినా, లేదు హిందూ సమాజానికి సంబంధించిన పీఠాధిపతులు, ఇవాళ హైందవ ధర్మానికి ప్రత్యేకలుగా ఉండే బ్రాహ్మణ సంఘాలు, వాళ్ళు స్పందిస్తే దాని గ్రావిటీ వేరుగా ఉంటుంది, ప్రజలకి త్వరగా రీచ్ అవుద్ది. వాళ్ళని చైతన్యపరిచే విషయంలో కానీ, ఈ జరిగిన తప్పుని వాళ్ళ వరకు తీసుకెళ్లే విషయంలో కానీ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే విచారణ జరిగింది, ఆ విచారణలో వీళ్ళ దోషిత్వం నిర్ధారణ అయింది, కానీ తప్పు చేసినట్టే పెద్ద పెద్ద రంకులేస్తా ఉన్నాడు. ఏం జరగలేదు, మాకు క్లీన్ చిట్ వచ్చింది అని చెప్పని చెప్పుకుంటా ఉన్నాడు. కానీ వాళ్ళ క్లీన్ చిట్ రాలా, వాళ్ళ దోషిత్వం నిర్ధారణ అయింది. చెయ్యకూడని మహాపచారానికి వాళ్ళు పాల్పడ్డారు. అయినా సరే వాళ్ళు పెద్ద పెద్దగా రంకెలేస్తున్నప్పుడు స్పందించాల్సిన స్థాయిలో స్పందించే విషయంలో మాత్రం నాయకత్వం ఫెయిల్ అయింది. కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారు తన నాయకులకి ఆయన గట్టిగా సూచనలు సలహాలు ఇస్తా, మామూలుగా ఏమవుతుందంటే మనందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళమే కదా, ఇప్పుడు ఎద్దుల బండి, దున్నపోతుల బండి వెళ్ళటం మనం చూస్తుంటాం. వాటిని తోలే క్రమంలో ఒక్కోసారి ఆ రైతు ములుగర పెట్టి వాటిని ఇట్లా పొడుస్తాడు, అప్పుడు కొంచెం చురుగ్గా మళ్ళీ వేగం పుంజుకుంటాయి. అలాగే నాయకత్వ పరంగా కూడా తమ శ్రేణులు కానీ తమ నాయకులు కానీ క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన సమయంలో వ్యవహరించకపోతే, స్పందించాల్సిన సందర్భంలో స్పందించాల్సినంతటి తీవ్రత ప్రదర్శించకపోతే, నాయకత్వం వాళ్ళని అలర్ట్ చేస్తూ ఈ విధంగా మందలించడం అనేది సహజం. ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళని కార్నర్ చేసి డిఫెన్స్లోకి నెట్టాల్సిన సందర్భంలో కార్నర్ చెయ్యకపోగా తాము సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి సృష్టింపబడటం అనేది అటు చంద్రబాబు నాయుడు గారికైనా ఇటు పవన్ కళ్యాణ్ గారికైనా కూడా డెఫినెట్గా ఆగ్రహం తెప్పిస్తుంది. ఇక్కడ ఒక డౌట్ అండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తూ ఉన్నాం, టీడీపీ సైడ్ నుంచి కూడా చాలామంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు గారు చాలాసార్లు వార్న్ చేశారు. ఎందుకంటే పనులు సరిగ్గా జరగట్లేదని, ప్రజలకు అందుబాటులో ఉండట్లేదని, ఇదే లాస్ట్ వార్నింగ్, ఈసారి నుంచి చర్యలు తీసుకుంటామని. ఈరోజు చూస్తే పవన్ కళ్యాణ్ గారు, ఇవన్నీ ఇంటర్నల్గా జరగాల్సిన విషయాలు కదా సార్. ఇది బయటకి సమావేశాల్లో ఇలా జరుగుతూ ఉండడం, బహిరంగంగా ఈ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎలా మాట్లాడుతుంటే అది ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది కదండి. మరి ఇది ఎలా చూడొచ్చు? అంటే ఇక్కడ నిన్న పార్టీ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది, జనసేన పార్టీది. పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు, పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అలాగే ఆ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు పాల్గొన్నారు. అది క్లోజ్డ్ రూమ్ మీటింగ్, బహిరంగ సభ కాదు అది. వాళ్ళ ఒక కన్వెన్షన్ లో సమావేశం పెట్టుకున్నారు. పార్టీ అధినేత తన శ్రేణులతో మాట్లాడుతున్నాడు, ప్రస్తుత సమకాలీన రాజకీయ పరిస్థితుల గురించి తన శ్రేణులతో చర్చిస్తా ఉన్నారు. ఆ క్రమంలో జరిగిన చర్చ అది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన బహిరంగ సభల్లో మీడియా ముందు మాట్లాడిన ప్రస్తావన కాదు అది. కాకుంటే ఏమవుతుందంటే విలేకరులకి వాళ్ళకు ఉండే సోర్సెస్ ఉంటాయి. ఒక మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళకి బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళని, ఏం జరిగింది సార్, ఏం చర్చలు జరిగినాయి, ఏముంది, మమ్మల్ని అందరినీ తలంటారు, మాకు ఎందుకు సార్, ఏం లేదు, ఈ లడ్డు విషయంలో మేము సరిగ్గా స్పందించలేదు అని చెప్పని ఆయన అన్నీ మాట్లాడాల్సి వస్తుంది కదా అని చెప్పని బాధ ఉంటుంది కదా ఆయనకి, ఇట్లా అంటారు. అంటే దాంతో ఏమవుద్ది, సహజంగా ఒక ఇంత సమాచారం విలేకరులకు దొరికిందనుకో, దాని వాళ్ళు ఇంత ఆర్టికల్గా రాసేయగలుగుతారు. అలాగే ఇంటర్నల్గా క్లోజ్డ్ రూమ్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రితో పాటుగా ఉప ముఖ్యమంత్రి గారితో పాటుగా ఈయన జనసేన అధినేత. రాజకీయ నాయకులు రాజకీయ సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా, రాజకీయపరమైన అంశాల మీద జరిగిన చర్చ సందర్భంగా, రాజకీయపరమైన కార్యాచరణ గురించి తన శ్రేణులకి ఆయన ప్రబోధించిన చర్చ అది. ఇదే క్రమంలో ఇక్కడ పార్టీ నాయకత్వాల పరంగా, ఎందుకంటే ఇప్పుడు జనసేన పార్టీ తరపున ప్యానలిస్టులు మాతో చర్చల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎందుకో పార్టీ అధికార ప్రతినిధులను ఎవరిని కూడా ప్యానల్ చర్చలకు వెళ్ళొద్దని చెప్పని ఆదేశాలు ఇచ్చారట జనసేన తరపున. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా, ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, జరుగుతున్న మంచి మన ప్రచారం చేసుకోవడంలో వెనకబడుతున్నాం అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 19 నెలలు కాలం పూర్తయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు మహానాడులో వారి జాతీయ అధ్యక్షుడిగా ఎంపికై కూడా 9 నెలలు నడుస్తూ ఉంది. రేపు మే వస్తే సంవత్సర కాలం పూర్తవుద్ది. కానీ ఇప్పటి వరకు బీజేపీ పార్టీ 15 మంది అధికార ప్రతినిధులు నియమించుకుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి అయినా జనసేన పార్టీ నుంచి అయినా మరి ఒక పక్కేమో మంచి క్యారీ అవ్వట్లేదని చెప్పుకుంటున్నారు. చెప్పుకునే క్రమంలో సమర్థవంతమైన అధికార ప్రతినిధుల్ని నియామకం చేసుకొని ప్రభుత్వ పాలసీస్ కానీ రాజకీయపరమైన విధానాలను కానీ ప్రజలకు చేరువ చేయించే విషయంలో నాయకత్వాలు కూడా సత్వరం నిర్ణయాలు తీసుకోవాలి కదా. కాబట్టి వాళ్ళ మరి ఎందుకు జనసేన ప్రతినిధుల్ని మీడియా చర్చలకు వెళ్ళొద్దన్నారు? సరే, జనసేన ప్రతినిధులు కాదు, వాళ్ళని తాత్కాలికంగా మీడియా చర్చలకు వెళ్లకుండా ఆపారు. శాసనసభ్యులు, ఎంపీలు, మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళని మీడియాని అడ్రస్ చేసిన విషయాలు చెప్పాలిగా. ప్రతిరోజు ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చే చెప్పాలంటే కష్టం.
కాబట్టి ఆ విధంగా ఆదేశాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారి మీదే ఉంటుంది. పార్టీ అధినేత ఆయనే. తర్వాత ఆ పార్టీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంది, నాదెళ్ల మనోహర్ గారు దానికి చైర్మన్. ఆ స్థాయి వ్యక్తులు ఒక నిర్ణయం తీసేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా విమర్శలు నా మీదే వస్తున్నాయి, వివరణ కూడా నేనే ఇచ్చుకోవాల్సి రావడం అనేది ఆక్షేపణీయం అని చెప్పని ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం సహజమే. కానీ అదే సందర్భంలో ఆ డ్యూటీ అసైన్ చేయాల్సిన బాధ్యత కూడా అయింది. ఆ ముళ్ళుకర్ర ఇందాక నేను చెప్పాను కదా, అది పెట్టి పొడవాల్సిన బాధ్యత కూడా అయింది. బహుశా నిన్న ఆ ముళ్ళుకర్ర ప్రయోగమే జరిగింది అనుకుంటున్నాను నేను. చూద్దాం ఫలితాలు ఎలా ఉంటాయో. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.